వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే డిఎస్సికి వచ్చగల 16,347 పోస్టులతో డిఎస్సి ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చాం. దానికి టెట్ నిర్వహించాం. కాబట్టి సభ్యులు గమనించాలి, ఇది టెట్ నిర్వహించాం. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. అది చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. విద్యాశాఖ మంత్రి కూడా నిరుద్యోగ యువకులకు హామీ ఇస్తున్నా ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఎస్సి నిర్వహించే బాధ్యత మేము తీసుకుంటాం. పారదర్శకంగా నిర్వహిస్తాం. 16,347 పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గౌరవ ఎమ్మెల్సీ గారు నన్ను అడిగారు, ఈ అకాడమిక్ ఇయర్కి మీరు చేయాలి అని ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చారు. నేను ఆ డైరెక్షన్ ని స్వీకరిస్తున్నా. ఈ అకాడమిక్ ఇయర్కి వీళ్ళు ఉపాధ్యాయులు వస్తారు సార్. మరి టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత కొత్తగా డిఎస్సి బ్యాచ్లు అనేటువంటివి రాష్ట్రంలో పెద్దగా ఎక్కడ కూడా స్టార్ట్ చేయలేదు. చేసినా కూడా చాలా తక్కువ మంది అభ్యర్థులతోనే బ్యాచెస్ రావడం అనేటువంటి జరిగింది. టీచర్స్ అకాడమీ వాళ్ళైతే మరి కనిగిరిలో నవంబర్లో ఒక ఎస్జిటి బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు వాళ్ళకి సంబంధించి సిలబస్ ఫైనల్ స్టేజీలో ఉండడం జరిగింది. మరి మధ్యలో చాలామంది అభ్యర్థులు కొత్త బ్యాచ్ గురించి అడుగుతూ ఉంటే నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని మేము బ్యాచ్ అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నాం. మరి విజయనగరంలో అయినట్లయితే టెట్ తర్వాత మరలా కొత్తగా డిఎస్సి బ్యాచ్ అనేటువంటిది మేము స్టార్ట్ చేయలేదు. మరి ఇప్పుడు ఆ విజయనగరం కావచ్చు, లేకపోతే కనిగిరిలో కావచ్చు, మరి ఆ విజయనగరానికి సమీపంలో ఉండేటువంటి ప్రాంతంలోని అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే కనిగిరికి సమీపంగా ఉండేటువంటి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మరి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్, ఆఫ్లైన్ కోచింగ్ అనేటువంటి దాన్ని మార్చి 6వ తేదీ నుంచి న్యూ బ్యాచ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఎస్జిటికి సంబంధించినటువంటి బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎస్జిటికి సంబంధించినటువంటి బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. కాకపోతే ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కొన్ని పరిమితులు, కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ని స్టార్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎస్జిటికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిలబస్ మొత్తానికి కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను మాత్రమే బోధించడం అనేటువంటిది జరుగుతుంది. మరి వాటి గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. మరి ప్రకాశం జిల్లా కనిగిరిలో కోచింగ్ సెంటర్ ఉంది, టీచర్స్ అకాడమీ కనిగిరి. అలాగే విజయనగరంలో కూడా ఉంది. కనిగిరిలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కనిగిరికి సంబంధించినటువంటి నెంబర్ 9848661318 అమ్మ. విజయనగరానికి సంబంధించి 9441316768. ఎవరైనా సరే రాష్ట్రంలో కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే, డిఎస్సికి సంబంధించి మీకు కోచింగ్ అవసరం ఉంది అనుకుంటే ఇది లాస్ట్ ఫైనల్ ఛాన్స్ అమ్మ. మీరు అనుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెళ్తాను అంటే, నోటిఫికేషన్ వస్తుంది వారంలోనో 10 రోజుల్లోనో, లేకపోతే మార్చి నెల చివరకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు సమయం ఎక్కువగా లేకపోయినట్లయితే ఎక్కడ కూడా కోచింగ్ స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరగదు. కోచింగ్ స్టార్ట్ అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిలబస్ను మీకు పూర్తి చేయడం అనేటువంటిది సాధ్యం కానిటువంటి అంశం. కాబట్టి మీరు నిజంగా మీకు కోచింగ్ అవసరం అనుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అవకాశం చాలా మంచి అవకాశం. ఇప్పుడు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. కోచింగ్ అవసరం లేదనుకుంటే దాని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము కోచింగ్ జాయిన్ అవుతామంటే మరి అప్పుడు పరిస్థితులు, మీరు కోచింగ్ వచ్చినా కూడా మేము స్టార్ట్ చేయడానికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఎక్కువ సమయం లేకపోతే మేము కోచింగ్ స్టార్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. అందువల్ల దయచేసి ఏంటంటే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ వచ్చినట్లయితే ఎగ్జామ్ ఇంకొక వారంలో జరుగుతుందనగా అప్పటిదాకా మీకు క్లాసులు చెప్పించవలసినటువంటి అవసరం ఉంటుంది. కనీసం కోచింగ్కి మునుపు ఎగ్జామ్ జరగడానికి మునుపు 1 నెల రోజుల ముందైనా సరే మీరు కోచింగ్ పూర్తి చేసుకోకపోతే ఆ కోచింగ్ తీసుకొని కూడా మీకు ప్రయోజనము లేదు.
అంటే మీకు మేము క్లాసులో చెప్పినటువంటి అంశాలు మీరు రివిజన్ చేసుకోవాలంటే కనీసం ఒక నెల రోజుల పాటు సమయమైనా మీకు అవసరం అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే కోచింగ్ అవసరం అనుకుంటారో ఆ అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు ఉపయోగించుకోండి. మార్చి 6వ తేదీన బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్లకు కనిగిరిలో స్టార్ట్ అవుతుంది, అలాగే విజయనగరంలో కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అవసరమైనటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరిస్థితి ఎట్లా ఉంటుందంటే బ్యాచ్ అడుగుతారు, బ్యాచ్ వేస్తాం, స్టార్ట్ అవుతుంటుంది. స్టార్ట్ అయిన తెల్లారు అడుగుతారు మళ్ళీ కొత్త బ్యాచ్ ఎప్పుడు సార్ అని. 5 మంది 10 మంది పిల్లలతో నిర్వహించేది కాదు. సాధారణ స్కూలు లేదా కాలేజీలో పాఠాలు చెప్పించడానికి, కోచింగ్లో పాఠాలు చెప్పించడానికి చాలా చాలా తేడా ఉంటుంది. సాధారణ కాలేజీ స్కూల్స్ వేరు, కోచింగ్ సెంటర్లు వేరు. మరి ఇక్కడ మనకి ఎక్స్పర్ట్స్ అవసరం. ఎక్స్పర్ట్స్ అనేటువంటి వాళ్ళు 365 రోజులు మనకు అందుబాటులో ఉండరు. కాలేజీ స్కూల్ అయితే నెలవారీగా పనిచేస్తుంటారు కాబట్టి కాలేజీలోనే అందుబాటులో ఉంటారు కాబట్టి పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాఠం చెప్తారు. కానీ కోచింగ్ సెంటర్లు అలా కాదు కదా. ఎక్స్పర్ట్స్ ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు వచ్చి మనకు 10 రోజులు 15 రోజులు షెడ్యూల్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు తప్ప 365 రోజులు మన దగ్గర ఉండరు కదా. కాబట్టి ఇప్పుడు ఇది మంచి అవకాశం. వీలైనంత వరకు ప్రతి అభ్యర్థి కూడా ఈ కోచింగ్ని మీరు ఉపయోగించుకోండి. మరి కోచింగ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్లో గూగుల్ ఫామ్ ఉంటుందమ్మా. ఆ గూగుల్ ఫామ్ని కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఒక గూగుల్ ఫామ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాయండి. అంటే అక్కడ ఉంటుంది మీరు హెచ్జిటి కోచింగా, ఎస్ఏ కోచింగా, ఏ ప్రాంతంలో ఉన్నారు అనేటువంటిది అవుతుంది. దాన్ని బట్టి మాకు ఒక ఐడియా కూడా వస్తుంది ఏ సబ్జెక్ట్కి ఎంతమందికి కోచింగ్ నీడ్ ఉందనేటువంటిది కూడా మాకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, మరి ఇంతకుముందే చెప్పాను స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోచింగ్ అనేటువంటిది ఉండదు. హెచ్జిటి వాళ్ళకి మాత్రం ఫుల్ సిలబస్ అనేటువంటిది జరుగుతుందమ్మ. హెచ్జిటి అభ్యర్థులకు మాత్రం, హెచ్జిటికి మాత్రం ఫుల్ సిలబస్ బోధించడం కంప్లీట్గా సిలబస్ను బోధించడం అనేటువంటి జరుగుతుంది. కానీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మాత్రం కామన్ సిలబస్ అంటే హెచ్జిటి అభ్యర్థులతో పాటు వీళ్ళకి కామన్గా ఏముంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కామన్గా ఉండేటువంటి సిలబస్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది హెచ్జిటికి ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఉంటుంది. అలాగే పిఐ ఉంటుంది, అలాగే సైకాలజీ ఉంటుంది. ఇంకా హెచ్జిటి అభ్యర్థులకు సైకాలజీ ఒక యూనిట్ ఎక్కువగా ఉంటుంది. ఈ 3 అంశాలు హెచ్జిటికి స్కూల్ అసిస్టెంట్కి కామన్గా ఉంటాయి. కాబట్టి ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కోచింగ్ జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే హెచ్జిటి అభ్యర్థులతో కలిసి క్లాస్ వినడానికి మీకు సంసిద్ధులుగా ఉంటేనే జాయిన్ అవ్వండి తప్ప మీరు లగేజ్తో వచ్చేసి ఒకరో ఇద్దరో కూర్చొని నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లేదా నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కాబట్టి నాకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సపరేట్గా చెప్పించండి, సైకాలజీ నాకు సపరేట్గా చెప్పించండి, లేకపోతే మరొకటి సపరేట్గా చెప్పించండి అంటే ఒక గంటలోనో ఒక రోజులోనూ మీ క్లాసులు చెప్పి పంపించేది కాదమ్మా. ఎక్స్పర్ట్ చేత బోధన చేయాలి. 2కో 3కో పాఠాలు చెప్పడం అనేటువంటిది సాధ్యం కాదు. రియాలిటీలోకి రాండి. మీరు కూడా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు దయచేసి ఊహా ప్రపంచంలో జీవించవద్దు. మీరు వాస్తవిక దృక్పథంలోకి రాండి. ఎక్కడైనా జీకే కరెంట్ అఫైర్స్ అనేది కాన్సెప్ట్ ఎక్కడైనా ఒకటే, పర్స్పెక్టివ్ అనేది కాన్సెప్ట్ ఎక్కడైనా ఒకటే, లేదా సైకాలజీ అనేది కాన్సెప్ట్ ఎక్కడైనా ఒకటే. హెచ్జిటి వాళ్ళ కాన్సెప్ట్ ఒక రకంగా ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ కాన్సెప్ట్ ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అపోహాలమ్మ. కాన్సెప్ట్ అనేది ఎక్కడైనా ఒకటే, అడిగే ప్రశ్నలు వేరుగా ఉంటాయి. హెచ్జిటి వాళ్ళకి ఒక పేపర్ ఇస్తారు, మీకు ఒక పేపర్ ఇస్తారు, అంత తప్ప కాన్సెప్ట్ అనేటువంటిది ఎక్కడైనా ఒకటే. మీరు ఆ నేరో థింకింగ్తో ఉండకుండా ఒక బ్రాడ్ మైండ్తో ఆలోచించండి. నిజంగా మీకు సర్వీస్ కోచింగ్ కావాలి అనుకున్నట్లయితే ఈ విధానాలు మీకు నచ్చితేనే రాండి తప్ప స్కూల్ అసిస్టెంట్లకు సపరేట్గా కూర్చోబెట్టి చెప్తే మేము వస్తామనుకుంటే మీరు దయచేసి ఇన్స్టిట్యూట్కి రావద్దు. ఎందుకంటే మొన్న టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి హెచ్జిటి అవకాశం లేదు కదా అని చెప్పేసి మేము బ్యాచీలు వేస్తే చాలా తక్కువ మంది రావడం జరిగింది ఒక్కొక్క సబ్జెక్ట్కి. దానివల్ల మేము చాలా వ్యయ ప్రయాసాలకు నోర్చి చాలా రకంగా మేము ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఆ ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పేటువంటి ఫ్యాకల్టీ అందుబాటులో రాక నెల రోజుల్లో కావాల్సినటువంటి సిలబస్ 2 నెలల సమయం బట్టి అలా దాదాపు డిసెంబర్ వరకు
క్లాసులు నిర్వహించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు మరలా బ్యాచ్లు వేసినా కూడా అద్భుతంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఒక్కొక్క బ్యాచ్కి వచ్చి 100 మంది కూర్చోరు, 5 మందో 10 మంది వచ్చి కూర్చుంటారు. ఈ 5 మందికి 10 మందికి ఫ్యాకల్టీని పిలిపించి సపరేట్గా చెప్పించాలంటే అది సాధ్యము కాదు. కాబట్టి కామన్ సిలబస్లు ఎస్జిటి అభ్యర్థులతో కలిపి కూర్చుంటారు. అలాగే 10వ తరగతి వరకు కంటెంట్ ఏదైతే ఉంటుందో 10వ తరగతి వరకు కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ 10వ తరగతి వరకు ఉండేటువంటి కంటెంట్లో ఎస్జిటి వాళ్ళతో కలిసి కామన్గా ఉండే వింటారు. ఎస్జిటి వాళ్ళతో సంబంధం లేకుండా 10వ తరగతి వరకు కంటెంట్స్ ఏవైనా ఉంటే అలాంటివి సపరేట్గా చెప్పించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10వ తరగతి విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అభ్యర్థులకు 10వ తరగతిలో త్రికోణమితి ట్రిగ్నోమెట్రీ అనేటువంటిది ఉంటుంది. మరి ఆ త్రికోణమితి అనేటువంటిది ఎస్జిటి అభ్యర్థులకు ఉండదు. అలాంటి విషయాలని వేరు చేసి చెప్పించడం జరుగుతుంది తప్ప ఇప్పుడు బీజగణితం అనేది ఉంటుందమ్మా. బీజగణితం ఎస్జిటి అభ్యర్థులకు ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఉంటుంది. అందరికి కూడా 10వ తరగతి వరకు చెప్పించడం జరుగుతుంది. దత్తాంశ నిర్వహణ స్టాట్ ఉందమ్మా, సాంఖ్యిక శాస్త్రం. అది ఎస్జిటి అభ్యర్థులకి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి అందరికి కూడా 10వ తరగతి వరకు కూడా ఒకే స్థాయిలో బోధించడం అనేటువంటి జరుగుతుంది. అలా కామన్గా ఉన్న అంశాలన్నీ కూడా మీకు ఎస్జిటిలో ఎస్జిటి వాళ్ళతో కలిపే బోధించడం అనేటువంటి జరుగుతుంది. ఆఫ్లైన్ కోచింగ్ ఇంటర్మీడియట్ సిలబస్ కొరకు ఆన్లైన్ యాక్సెస్ మీకు ఇప్పించడం జరుగుతుందమ్మా. ఆఫ్లైన్లో బోధించబడదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా యాప్ తీసుకొని ఉండి దాంట్లో మాకు ఆన్లైన్ యాక్సెస్ ఆల్రెడీ ఉంది, ఫుల్ కోర్సు మాకు అవసరం లేదంటే దానికి సంబంధించిన ఫీజు మేము తగ్గించడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఒకవేళ ఏదైనా ఒక యాప్ను మీరు ఉపయోగించుకుంటున్నారు, ఏదో వేరేది ఎక్సో వైయో జెడ్డో ఏదో ఒక యాప్ని మీరు వాడుతున్నారు, అందులో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన యాప్ మీకు ఉంది, ఇక మరలా అదనంగా మీకు ఇంటర్మీడియట్ అవసరం లేదనుకున్నప్పుడు దాని వరకు ఫీజు మీకు తగ్గించడం అనేది జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి ఇంటర్మీడియట్ సిలబస్ అనేటువంటిది చెప్పించబడదు. ఒకవేళ అనుకోకుండా మీరు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అది మ్యాథ్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, సోషల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అభ్యర్థుల సంఖ్య కానీ ఎక్కువగా ఉంటే అప్పుడు మీరు కానీ ఎక్కువ మెంబర్స్ కానీ ఉన్నట్లయితే ఈ సిలబస్లన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్యాకల్టీతో మాట్లాడి నేరుగా మీ చేతనే ఫ్యాకల్టీకి అమౌంట్ ఇప్పించేసి మాకు రూపాయి కూడా అవసరం లేదా ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించి అలా ఏదైనా సంఖ్య కానీ మినిమం ఏదైనా ఒక సబ్జెక్టుకి సంబంధించి ఒక 100 మంది కూర్చొని ఏ ఫ్యాకల్టీ కూడా వచ్చి పాఠాలు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఒక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 10 మంది 20 మంది వచ్చి కూర్చుంటాము మాకు చెప్పండి అంటే ఏ ఫ్యాకల్టీ కూడా దానికి సిద్ధంగా లేడం. కాబట్టి ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పించాలంటే ఏ సబ్జెక్ట్ అయినా మినిమం మీరు క్లాసులో 100 మంది కూర్చోగలగాలి. కాబట్టి 100 మంది మీరు బ్యాచ్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఇంటర్మీడియట్ సిలబస్ కూడా సమయం ఉంటే మీకు చెప్పించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అయితే పూర్తి స్థాయి ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. కామన్ సిలబస్ ఇస్తాము, మెథడాలజీలు ఇస్తాము. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ మెటీరియల్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెటీరియల్ అయితే ప్రింటెడ్ మెటీరియల్ మీకు ఇవ్వడము జరుగుతుంది. అంటే చూడండమ్మా, మీకు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి మీకు ఎవరికైనా 80 మార్కులకే కదా ఎగ్జాము, 80 మార్కులకే కదా. కామన్ మార్క్స్ ఈ 80లో కామన్ వచ్చేసి 20 మార్క్స్ కదా, 20 మార్క్స్ కోచింగ్ జరుగుతుంది. కంటెంట్ వచ్చేసి 40 మార్కులు కదా, 20 + 20 అంటే 20 + 20 అంటే అర్థం ఏంటి? 26 నుంచి 10వ తరగతి వరకు, 20 వచ్చేసి ఇంటర్. ఈ 6 నుంచి 10వ తరగతి వరకు కూడా మీకు కోచింగ్ జరుగుతుంది. ఇక మెథడాలజీలు మేము మెటీరియల్ ఇస్తాము, ఆల్రెడీ కొంత గైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 20 మార్కులకి మీరు ఇక్కడ ఇచ్చే గైడెన్స్తో మీకు సరిపోతుంది. మెథడాలజీలు పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అంటే 80 మార్కుల్లో చూడండి, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 80 మార్కుల్లో 60 మార్కులకి మేము ఇక్కడ మీకు గైడెన్స్ కోచింగ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఒకే 20 మార్కులకు మాత్రం ఇక్కడ మీకు కోచింగ్ అనేటువంటిది డైరెక్ట్గా మీకు లభ్యము కాదు. అంటే 1/4 మూడు భాగాల సిలబస్ చెప్పించడం అనేటువంటి జరుగుతుంది. ఒక్క 20 మార్కులకు మాత్రం ఇంటర్మీడియట్ సిలబస్ మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో. దీనికి 2 సమస్యలు ఉన్నాయి. అభ్యర్థుల సంఖ్య సరిపోయే సంఖ్యలో అభ్యర్థులు రారు. 2 ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు అన్నట్టు రేపు 40 రోజులు 50 రోజులు 60 రోజుల సమయం ఇస్తే ఇంత సమయంలో ఇంటర్మీడియట్ సిలబస్ అనేటువంటిది బోధించడం సాధ్యం కాదు. ఒకవేళ మీరు అభ్యర్థులు
మేము ఇంతవరకు కామన్ సిలబస్ చదువుకొని ఉన్నాం, 6th నుంచి 10th క్లాస్ వరకు చదువుకొని ఉన్నాం, అలాగే మేము మెథడాలజీ కూడా చదువుకున్నాం, మాకు ఈ సమయంలో కావాల్సింది ఇంటర్మీడియట్ అనుకుంటే మీరు ఇంటర్మీడియట్ సిలబస్ స్పెషల్గా ఎక్కడైనా కోచింగ్ జరుగుతుంటే దాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఆ ధైర్యం కూడా మేము చేయలేము. మీరు రాండి, మేము కేవలం ఇంటర్మీడియట్ చెప్పిస్తామంటే మీరు వచ్చి 100 మంది ఒక బ్యాచ్ అయితే ఎవరినైనా పిలిపించి ఇంటర్మీడియట్ చెప్పించవచ్చమ్మా. కానీ 100 మందికి ఒక బ్యాచ్ వస్తారనేటువంటి పరిస్థితి కూడా లేదు. 5 మందో 10 మందో ఒక సబ్జెక్ట్కి వచ్చినట్లయితే వాళ్ళకి చెప్పించడం అనేటువంటి సాధ్యం కాదు. పాజిటివ్గా ఆలోచన చేసి రాండి, ఉన్న వనరులను ఉపయోగించుకుందాము. ఒకవేళ మన సంఖ్య ఎక్కువ అయినట్లయితే అప్పుడు మనం ఇంటర్మీడియట్ సిలబస్ గురించి కూడా ఆలోచన చేయవచ్చు. అంటే అది ప్లాన్ బి. ప్లాన్ ఏ అయితే మాత్రం ఈ యొక్క కామన్ సిలబస్ మరియు 6 నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి కంటెంటు వీటికి మీకు గైడెన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ గ్రాండ్ టెస్టులు అన్నీ నిర్వహిస్తాము. స్టడీ అవర్స్ కూడా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. మీకు గైడెన్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఇది గమనించి మీకు అవసరం అనుకుంటే కోచింగ్ రాండి తప్ప మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాకు వచ్చిన రోజే ఇంటర్మీడియట్ మొదలు పెట్టాలి అంటే అది సాధ్యం కానిటువంటి అంశం. ఎడ్జిట్ అభ్యర్థులు మాత్రం మీరు ఎలాంటి సెకండ్ థాట్ చేయవలసిన అవసరం లేదు. 100% మీకు సిలబస్ చెప్పించడం జరుగుతుంది, 100% మీకు ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది, 100% మీకు మెటీరియల్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు వచ్చేసి 80 మార్కులు 60 మార్కులకు మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎవరైతే కోచింగ్ రావడానికి అవకాశం లేదో అలాంటి అభ్యర్థులందరూ కూడా అది ఎస్జిటిఏ కావచ్చు లేదా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, కోచింగ్ రావడానికి అవకాశం లేనటువంటి అభ్యర్థులందరూ కూడా కావాలంటే వాళ్ళకి మెటీరియల్ డిఎస్సి మెటీరియల్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిఎస్సి మెటీరియల్ కావాలనుకుంటే 9848662328 98 48 66 23 28 అనేటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఇంకా కూడా మరొక నెంబర్కి కూడా మీరు కాల్ చేసి 9848661318 9848661318 ఈ 2 నెంబర్లో దేనికైనా మీరు కాల్ చేస్తే మీకు పోస్టల్ ద్వారా మెటీరియల్ అనేటువంటిది పంపించడము జరుగుతుంది. కాబట్టి పుస్తకాలు కావాల్సినటువంటి వాళ్ళు వీలైనంత త్వరగా తెప్పించుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఎక్కువ సమయం ఉండదు కాబట్టి ఇప్పుడు తెప్పించుకున్నట్లయితే ఎక్కువ రోజులు మీకు ప్రిపేర్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఆన్లైన్ కోర్సుల వరకు వీడియో క్లాసులు అయినా సరే లేకపోతే టెస్ట్ సిరీస్లు అయినా సరే ఏవి కావాలన్నా కూడా మీరు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆన్లైన్ వీడియో క్లాసెస్ కానీ అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇంటి దగ్గర ఉంటూనే మీరు ఏదైనా జాబ్ చేసుకుంటూనే మీరు ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు నేను చేసే మరొక విన్నపం ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అంటే బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మరి వీళ్ళలో 20 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం రీసెంట్గా బీఈడీ చేసిన అభ్యర్థులు కూడా దాదాపు సినారియా తీసుకుంటే 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల క్రితం బీఈడీ పూర్తి చేసి దాదాపు 5-6 డిఎస్సీలు ఒక 6-7 టెట్లు రాసినటువంటి అభ్యర్థులు కూడా చాలామంది ఉంటారు. మరి వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువ మంది వివాహం అయి ఉంటారు బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు. వారి కుటుంబ నేపథ్యం వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎక్కడో చోట ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి దాదాపు ఎక్కువగా టీచింగ్ ప్రొఫెషన్లోనే ప్రైవేట్ స్కూల్స్లోనే వర్క్ చేస్తుంటారు కాబట్టి వీలైనంత వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కూడా ఈ నెలలోనే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీ సిలబస్లు కూడా పూర్తయి ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు 90% మార్చి నెల నుంచే ఆ యొక్క మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో దాని నుంచి పర్మిషన్తో వైదొలిగి అంటే సిలబస్లు కూడా అయిపోయి ఉంటాయి కాబట్టి సీరియస్గా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఒకవేళ ఈ నెల సాధ్యం కాకపోయినట్లయితే కనీసం ఏప్రిల్ 1st వీక్ నుంచి అయినా సరే పూర్తి స్థాయి ప్రిపరేషన్ మీరు ప్రిపేర్ కావడం లేదని నేను అనట్లేదు.
మీరు పూర్తి స్థాయి ప్రిపరేషన్ స్కూల్స్లో ఉన్నా కూడా మీకున్న లేజర్ టైంలో మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. పూర్తి స్థాయి ప్రిపరేషన్ పెట్టండి. ఎందుకంటే బీఈడి వాళ్ళకి ఎడ్జిటి అనేటువంటిది అవకాశం లేదనేటువంటి అంశం మనకు తెలుసు. మరి కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఎడ్జిటీలతో పోలిస్తే స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న విధానాలు ఇవన్నీ చూస్తే భవిష్యత్తులో అసలు ఇన్ని ఉద్యోగాలు మరొకసారి వస్తాయనేటువంటి ఒక భయం కూడా పుడుతుంది. ఇక్కడ కారణాలు ఏమైనా సరే ఈసారి అవకాశాన్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా జారవిడ్చుకోవద్దు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.